బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీలపై బీజేపీ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేపట్టింది బీజేపీ. పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పేపర్ లీకేజీతో అన్ని పరీక్షలు రద్దు చేశారని, 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఈ క్రమంలోనే ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టారు. అవి పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు బీజేపీ శ్రేణులు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై న్యాయం జరిగే వరకు పోరాడతామని సంజయ్ పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై మంత్రి కేటీఆర్ హస్తం ఉందని మరోసారి ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి చూపడతాం అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి కొడుకు వెంటనే రాజీనామా చేయాలి, లేకుంటే బర్తరఫ్ చేయాలి. ఈ సంఘటన పూర్తి స్థాయిలో ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసినటువంటి ఆ యువకులందరూ కూడా యువకులందరూ కూడా ₹1,00,000 భృతి చెల్లించాల్సిందే. ఆ డిమాండ్లతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా ప్రారంభించడం. 11 మంది యువమోర్చా కార్యకర్తలు జైల్లో ఉన్నారని ఇవాళ కూడా జైల్లో ఉన్నారు. 11 మంది యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు ఇలా 11 మంది యువకులను జైల్లో పెట్టారు. చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు. నేను ఒక తమ్ముడు బాధపడుతున్నా అన్నా, నాకు పసిపిల్లలు ఉన్నారన్నా. టీఎస్పీఎస్ లో లీకేజ్ కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తే నన్ను తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపడేసిరన్నా. నా కుటుంబం ఇబ్బంది పడుతుందన్నా. కానీ అయినా కూడా నేను పార్టీ కోసం పనిచేస్తున్న 30 లక్షల మంది యువకులను కూడా నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి కుటుంబానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పి ఆ తమ్ముడు ఇలా గంటాపదంగా గర్వంగా చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి. 11 మందిని నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. బెయిల్ రాకుండా కస్టడీ పేరుతోని ఆ పేరుతోని ఈ పేరుతోని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జైలు లోపల ఇబ్బంది పెడుతున్నారు, బయట ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందులను భరించడానికి యువమోర్చా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. నీలక నీ కుటుంబాలక దొంగదండాలు లంగదండాలు జైలు కొట్టడం కాదు. ఇలా ధర్మం కోసం, దేశం కోసం, ఈ పేద ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం దేనికైనా తెగించి కొట్టాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నిరుద్యోగ యువతకు, యువకులకు కూడా డిఎస్సి 2008 సంబంధించినటువంటి నష్టపోయినటువంటి ఇప్పటికీ నష్టపోతున్నటువంటి నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అన్ని యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలి వస్తున్నాయి నా అన్నలకు, నా తమ్ములకు అందరూ కూడా అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో నా అక్కలు, నా తమ్ముళ్ళందరూ కూడా చాలా మంది ప్రభుత్వ బాధితులందరూ కూడా ఈ ధర్నాకి, ఈ మహాధర్నాకు మద్దతు తెలపడం, ఈ ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ మహాధర్నాను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మా నౌకర్లు మాకు కావాలి, కేసీఆర్ కొడుకు నౌకరు ఊడగొట్టాలి, మా నౌకర్లు మాకు కావాలని చెప్పి ఈ మహాధర్నాను ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ మహాధర్లో అందరూ విజయవంతం చేయాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కోర్టు ఆదేశాలను శిరస వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగా సాయంత్రం 5 గంటల వరకు ఈ మహాధర్నాను కొనసాగిస్తాం. కార్యకర్తలు, నాయకులు, విచ్చేటువంటి నిరుద్యోగ యువత కానీ యువకులందరూ కూడా ఈ ధర్నాకు